రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, తిరుమల నెయ్యి కల్తీ విషయంలో అనిల్ సింఘాల్ పేరు ఇప్పుడు పైకి రావడం జరిగింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ కొన్ని మీడియా సంస్థల వైపు నుంచి కానీ దానికి సంబంధించిన ఎటువంటి ఆ టాపిక్ డిస్కస్ చేయడం కానీ ఆ టాపిక్ గురించి ఏమన్నా వార్తలు ఇవ్వడం కానీ జరగట్లేదు. ఏంటి సార్, ఎలా చూడాలి? ఈరోజు వరకు ఆయన పేరు అయితే వీళ్ళు ప్రముఖంగా చేయలేదు. కాకపోతే 2026 ఫిబ్రవరిలో ఆయన్ను ఆ పదవి నుంచి వేరే చోటుకి ఏదో వెనక్కి అప్పగించడం ఏదో ఒకటి చేశారు. నిజంగా తిరుమల తిరుపతి లడ్డూలో ఆ నెయ్యి కల్తీ జరిగింది, ఇవన్నీ ఆరోపణలు వచ్చి దేశం అంతా అట్టుడికిపోయి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అనేక తలలు రాలిపడి ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఈవోగా టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పేరు ఎందుకు రాలేదు, ఎందుకు ఆ విషయం ప్రస్తావించట్లేదు అన్నది చాలా సందేహం కలిగింది. నేనైతే చాలా చోట్ల చెప్తూ వచ్చాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాం అయిపోయి చంద్రబాబు వచ్చి లడ్డు కల్తీ విషయము బయటికి వచ్చాక కూడా మళ్ళీ ఆయన నియమించబడ్డాడు. ఏ ఈవో శ్యామలరావు హయాంలో అయితే ఈ విషయం బయటకు వచ్చిందో, వెలుగు చూసిందో, ఆ శ్యామలరావు మార్చిన తర్వాత మళ్ళీ అనిల్ కుమార్ సింఘాల్నే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టింది. అంటే అనిల్ కుమార్ సింఘాల్కి ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఆయన కొనసాగారంటే దానికి కారణం ఆయనకు ఢిల్లీ పెద్దలతో మోదీ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలు వాళ్ళ దృష్టిలో ఉండటమే కారణమని అందరూ భావించారు. ఖచ్చితంగా అంతకుముందున్న ఆయన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ పేర్లు వచ్చాయి. లేకపోతే ధర్మారెడ్డి అని జగన్కు చాలా ముఖ్యమైన ఆయన ఈవోగా ఉన్న ఆ విషయం వచ్చింది. ఇంకా చాలా పేర్లు వచ్చాయి, రాజకీయ నాయకుల పేర్లు కూడా వచ్చాయి. కానీ అనిల్ కుమార్ సింఘాల్ రాలేదు. ఎందుకు రావడం లేదు అని నేను చాలాసార్లు అడిగా. ఆయన ఉన్నారు కదా, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అలాగే సూటిగా చెప్పకపోయినా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అప్పుడు ఇప్పుడు బీజేపీ సభ్యులు ఉన్నారు, కొంతమంది అప్పుడు ఇప్పుడు కంటిన్యూ కూడా అయ్యారు. అప్పుడు వైసీపీలో ఉండి తర్వాత తెలుగుదేశంలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పూర్తి విషయం బయటికి రాలేదు. తిరుమల తిరుపతి వ్యవహారంలో కొంతమంది పెద్దలు, మధ్య దళారులు, వ్యవహారాలు చక్కబెట్టేవాళ్ళు వేరే ఉన్నారు. చెన్నై నుంచి ఉన్నారు, బెంగళూరులో కూడా ఉన్నారు. వీళ్ళల్లో అనేక మంది తిరిగి పదవులు కూడా పొందారు. ఇవన్నీ నిజాలు. అంటే ప్రక్షాళన అన్నది పూర్తిగా జరగలేదు. రాజకీయ కోణంలో వైసీపీ టీడీపీ ఒకరినొకరు అనుకోవడానికి లేదా కాపాడుకోవడానికి అంతవరకు పరిమితమైంది. కానీ వ్యవహారం చివరి దాకా వెళ్ళి అక్కడ భక్తుల కోణంలో అలాగే ఇతరత్రా కూడా పారిశుద్ధ్యం కానీ పరిశుభ్రత కానివ్వండి, లేకపోతే ఇలాంటి అనేక కోణాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి లేదా కప్పిపుచ్చబడ్డాయి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు సిట్ చేశారు దినేష్ కుమార్ కమిషన్. ఈ దినేష్ కుమార్ కమిషన్ మొదటి 45 రోజులకి వేసిన తర్వాత ఇంకా కొనసాగింపు ఉంది. అసలు సిబిఐ విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు ఎందుకు మళ్ళీ ఇంకో సిట్ వేయాలి అని చాలామంది ప్రశ్నించారు. వద్దని కోర్టు కూడా వెళ్ళారు. దాంట్లో ఏముంది, ఆ చర్యలు సిబిఐ సిట్ చెప్పినవి అమలు చేయాలంటే కూడా దానికి ఎవరో ఒకరు ఫాలో అప్ చేయాలి కదా, దానికి ఇది ఉపయోగపడుతుంది అన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత పొడగింపు తీసుకొని నిన్న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ నివేదిక అందించారు. అలాగే ప్రధాన కార్యదర్శికి కూడా, సాయి ప్రసాద్ కూడా. ఈ నివేదికలో అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉండి దీన్ని అరికట్టడంలోనూ అలాగే పసిగట్టడంలోనూ విఫలమయ్యారు అని స్పష్టంగా పేర్కొన్నట్టుగా చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి దీన్ని ప్రముఖంగా ఇచ్చింది. అదే సమయంలో కొన్ని ఇతర పత్రికలు ఇవ్వాల. అంతకుముందు చాలా ఎక్కువ దీనికి ఫోకస్ ఇచ్చినటువంటి పత్రికలు చాలా విచిత్రంగా ఇటు వైసీపీకి టీడీపీకి సంబంధించిన మీడియాలు కూడా ప్రముఖంగా ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే రాజకీయమైన ప్రభావం అనేది మనం అనుకోవాలి. ఇక్కడ సింఘాల్ చేయలేదు, కాకపోతే టెండర్ల నిబంధనలు మార్చి లోయెస్ట్ కోటేషన్ ఇచ్చిన వాళ్ళకే నెయ్యి ఆర్డర్ ఇవ్వాలి అని నిబంధనలు మార్చడం వల్ల వీళ్ళు చొరబడగలిగారు, దాన్ని నేను పసిగట్టలేకపోయారు. అంటే ఇప్పుడు ఇస్తున్న ఈ బయటికి విడుదల చేస్తున్నది కూడా ఆయన అధికారిగా విఫలమయ్యారు అన్న పద్ధతిలో ఇస్తున్నారే. కానీ ఎందుకు అంతగా ఎవరినైనా కానీ వాళ్ళు కదా వివరణ ఇచ్చుకుంటారు. విచారణ అడిగినప్పుడు నాకు తెలియదండి ఇలా ఏదని చెప్తారు. కానీ ముందే కొద్దిగా కవరప్ ఆపరేషన్ ఎందుకు చేశారు, పైగా ప్రభుత్వం వారు ఎందుకు
ఆయన మళ్ళీ ఎందుకు తెచ్చారు, మళ్ళీ ఎందుకు పంపించారు? శ్యామలరావు విషయంలో కూడా ఆయన మొదలు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి తేడా ఉంది. శ్యామలరావును తప్పించి మళ్ళీ ఈయన ఎందుకు తెచ్చారు? మరి అంతకుముందు 2 ప్రభుత్వాల్లో ఉన్నారు, వివాదాస్పదంగా ఉన్నారు అని. మరి ఈయనతో ముడిపడి ఉన్న అధికారులు ఎవరు? ఇప్పుడు అకౌంట్స్ ఆఫీసర్ కొన్ని పేర్లు ఉన్నాయి, పేర్లు పేర్కొన్నారు కూడా. వాళ్ళని ఎందుకు చెప్పలేదు? ఇంకొకటి మంత్రులు లేదా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ కొన్ని పేర్లు చెప్పినప్పుడు రాజకీయ కోణమే నడిచింది, కానీ పరిపాలనా కోణము టీటీడీ ప్రక్షాళన వైపు జరగలేదు. ఖచ్చితంగా అనిల్ కుమార్ సింఘాల్ తన బాధ్యత నిర్వహణలో విఫలమయ్యారు. అది కేవలం వైఫల్యమేనా? దీంతో సంబంధం ఉన్నవాళ్ళు కొంత ప్రభావితం చేశారా? దీనికి జాతీయంగా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఈ విషయాలను నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వార్త ప్రముఖంగా ఇవ్వకపోవడం, అసలు ఏ మీడియా సంస్థకైతే ప్రత్యక్షంగా టీటీడీ వ్యవహారాలతో సంబంధం ఉందో వాళ్ళు కూడా ఇది ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వాలి కదా, నిజానికి వాళ్ళకి తెలియాలి కదా. ఇది ఒకవైపునేమో కొంత ఆ చైర్మన్ మీద కూడా ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారు. ఈ మధ్య ఆయన సరిగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఇలాంటి కథనాలు ఉన్నాయి. వాళ్ళు తమ దాంట్లో దాన్ని ఖండిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కూడా బయటకు వచ్చింది కాబట్టి అనుకోవటం మేజర్ ట్విస్ట్. తిరుపతి వ్యవహారానికి సంబంధించిన రాజకీయ రణానికి, రకరకాల కథనాలకు ఇది ఒక పెద్ద మలుపు అనుకోవాలి. దీని మీద తదుపరి ఏం చేస్తారు? ముఖ్యంగా జరగాల్సినవి 2 అండి. ఒకటి పరిపాలనా సంబంధమైన చర్యలు. పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ను కట్టుదిట్టం చేసి భక్తులకు కావాల్సిన సదుపాయాలు, ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ, అలాగే హైజీన్, ఆరోగ్య రక్షణ, ఇలాంటివి ఏం చేస్తారు అన్నది మొదటిది. రెండవది ఆధ్యాత్మిక కోణం, అవినీతి కోణం. ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో అవినీతి ఇంత విశృంఖలంగా ఉండకూడదు కాబట్టి అరికట్టాలి. ఎక్కడ అవినీతి ఉండకూడదు అక్కడ ఇంకా మరింత, ఎందుకంటే ఎంతో నమ్మకంతో వస్తారు కాబట్టి. మరి ఇప్పుడు ఫిబ్రవరిలో మేము తప్పించాము, ఫిబ్రవరిలో తప్పిస్తే మే వరకు ఆ విషయం ఎందుకు బయటపెట్టలేదు? ఫిబ్రవరిలో ఈ కారణం వల్లే తప్పించుంటే. కాబట్టి ఖచ్చితంగా ఇందులో దాగుడు మూతలు ఉన్నాయి, ఇందులో ఏవో ప్రయోజనాలు ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇంత ప్రభావితం చేస్తున్న వాళ్ళు అప్పుడు ఎంత చేసి ఉంటారు? ఈ విషయాలన్నీ ఇంకా బహిరంగంగా ప్రజల ముందు, భక్తుల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంది. ఈ సెలెక్టివ్ లీక్స్, ఎంపిక చేసిన కొన్ని భాగాలు మాత్రమే బయట పెట్టడం వల్ల ప్రజలకు పూర్తి అవగాహన కలగదు, భక్తులకు కావాల్సిన సంతృప్తి, మనశ్శాంతి దొరకదు. కాబట్టి అన్ని విషయాలు వెల్లడి చేస్తారని, నిష్పక్షపాతంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని మనం ఆశించాలి. రైట్ సార్.